మిత్రులకి నమస్కారం. నేను మీ విపిఆర్. ఒక రాజు తన యొక్క కొడుకు పెద్దవాడు కావడంతో రాజ్య బాధ్యతలు అప్పగించాలని చెప్పేసి తన కొడుకు విద్యాబుద్ధులు నేర్పాలని చెప్పేసి తన యొక్క ఆస్థాన గురువు అయినటువంటి గురువు దగ్గరికి తన యొక్క కొడుకును పంపిస్తాడు. అప్పుడు ఆ గురువు తన కొడుకు ఆ యువరాజుకు ఒక 3 బొమ్మలు ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు ఒక 3 దారం ముక్కలు కూడా ఇస్తాడు. అప్పుడు యువరాజు ఇలా అడుగుతాడు, గురువుగారు ఏం చేయాలి వీటితో అని చెప్పేసి అంటాడు. అప్పుడు గురువుగారు ప్రతి ఒక్క బొమ్మ యొక్క చెవిలో నుంచి నీ దగ్గర ఉన్నటువంటి దారంను అందులోకి పంపించు అని చెప్పేసి అంటాడు. అప్పుడు యువరాజు మొదటి బొమ్మ తీసుకొని అందులో ఒక దారంతో చెవిలో నుంచి దారంను పెట్టడం జరుగుతుంది. ఆ దారము ఈ చెవిలో నుంచి పెడితే అవతలి చెవి నుంచి బయటికి రావడం జరుగుతుంది. అంటే దాని అర్థం ఏమిటంటే అతడు ఒక విషయాన్ని విన్న తర్వాత దాన్ని సీరియస్గా తీసుకోకుండా బయటికి పంపిస్తాడు. అంటే ఒక విషయం చెప్పినప్పుడు దాన్ని పాటించేటువంటి గుణము అతనికి ఉండదు. కాబట్టి అటువంటి వారితో స్నేహం చేయొద్దు అని చెప్పేసి చెప్తాడు. తర్వాత రెండో బొమ్మ, అది కూడా ఒక చెవిలో నుంచి దారం పెడితే అది నోట్లో నుండి బయటికి వస్తుంది. అప్పుడు గురువుగారు చెప్తారు, ఇటువంటి స్నేహంతో కూడా చేయకూడదు. ఎందుకు అంటే తనకు ఏ విషయం చెప్పినా తాను ఆ విషయాన్ని, ఆ రహస్యాన్ని 10 మందికి చెప్తాడు. కాబట్టి నీ రహస్యాలు చెప్పేటువంటి అతనితో కూడా నీవు స్నేహం చెయ్యరాదు అని చెప్పేసి చెప్తాడు. తర్వాత మూడో బొమ్మ కూడా అలాగే ఒక చెవిలో నుంచి దారం పెడితే అది బయటికి రాదు. అంటే చెవిలో నుంచి కానీ ముక్కులో నుంచి కానీ బయటికి రాదు. అంటే ఈ యొక్క బొమ్మ ఏదైతే ఉందో అంటే ఆ వ్యక్తికి ఏ విషయమైనా చెప్తే ఆ విషయము తన వద్దనే ఉంచుకుంటాడు తప్ప అతను వేరే వాళ్ళకి చెప్పడం కానీ ఆ విషయాన్ని పట్టించుకోకపోవడం కానీ చెయ్యడు. కాబట్టి 3వ రకం స్నేహంతో మాత్రమే స్నేహం చెయ్యాలి అని చెప్పేసి రాజు ఆ యొక్క శిష్యునికి, యువరాజుకు ఆ విధంగా బొమ్మల ద్వారా విషయాన్ని అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఫ్రెండ్స్, మనం కూడా మన విషయాన్ని మనకు సంబంధించినటువంటి విషయాన్ని ఎదుటివారికి చెప్తే అతడు ఆ విషయాన్ని ఎవరికి చెప్పడు అని చెప్పేసి అనుకున్నటువంటి స్నేహితునికి మాత్రమే మన విషయాలు చెప్పాలి తప్ప ఈ చెవి నుంచి విని ఆ చెవి నుంచి వదిలేయడం, ఒక విషయం చెప్పడంతో 10 మందికి చెప్పేటువంటి స్నేహితునితో స్నేహం చెయ్యరాదు. జై హింద్.